హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో ఒక హెల్దీ రెసిపీ, అది కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే విధంగా బీట్రూట్ ఇడ్లీ అయితే చూపించబోతున్నాను. కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూసారు కదా. ఈ కలర్ఫుల్గా ఉన్న ఇడ్లీని ఎటువంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయకుండా బీట్రూట్తో అయితే చేసి చూపించబోతున్నాను. ఇక్కడ 1 కప్పు దాకా పొట్టు పప్పును అయితే తీసుకున్నానండి, మినప్పప్పు. మీరు కావాలంటే గుళ్ళు పప్పును కూడా తీసుకోవచ్చు. ఇలా చక్కగా వాటర్ వేసేసి కరెక్ట్గా 4 గంటల సేపు అయితే నానబెట్టాలి. నేనేమి కడగట్లేదండి, ఆల్రెడీ తర్వాత కడుక్కోవాలి కాబట్టి అందువల్ల నేను ఇలా మూత పెట్టేసేసి ఒక 4 అవర్స్ అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట. మినపప్పుని కడిగే ముందు అంటే 4 గంటల తర్వాత అయితే 2 కప్పుల దాకా ఇడ్లీ రవ్వనైతే తీసుకున్నాను. 1 కప్పు దాకా మినపప్పు తీసుకున్నాను కదా, అదేవిధంగా 2 కప్పుల దాకా ఇడ్లీ రవ్వను తీసుకున్నాను. చక్కగా ఇలా వాటర్ వేసేసి మంచిగా 2-3 సార్లు బియ్యాన్ని, అన్నం వండుకునేటప్పుడు బియ్యాన్ని ఎలా కడుగుతామో అదేవిధంగా బాగా గట్టిగా ఇలా చక్కగా శుభ్రంగా వాటర్ అంతా నీట్గా వచ్చే విధంగా, ఆ మురికంతా డస్ట్ పోయే విధంగా శుభ్రంగా ఇలా కడిగేసేసుకోవాలి. కనీసం 2-3 సార్లు అయినా కడిగి ఆ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. పప్పును కూడా శుభ్రంగా నీట్గా కడిగేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నానండి. ఆ తర్వాత మంచిగా క్లీన్ చేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోనికి మినపప్పును అయితే యాడ్ చేసుకోవాలి. చక్కగా దీనిలోకి తక్కువ వాటరే వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, మంచిగా స్మూత్గా చక్కగా ఇలా మిక్సీ జార్లోనే వేసేసుకుని ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. గ్రైండర్లోనే వేసుకోని అవసరం లేదండి. మంచిగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నది ఆల్రెడీ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఇడ్లీ రవ్వలోనికి ఈ మినప్పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. చక్కగా ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇంకా వేరే ఏమి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ 2 యాడ్ చేయటం వల్ల మంచిగా హోటల్ స్టైల్లో లాగా చాలా స్మూత్గా చాలా బాగుంటాయి అన్నమాట. చక్కగా ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇలా 5-6 సార్లు ట్యాప్ చేస్తూ ఇలా బీట్ చేస్తూ చక్కగా కలుపుకోవాలి. ఇలా కలపటం వల్ల ఏమవుతుందంటే ఫెర్మెంటేషన్ చక్కగా అవుతుంది. మంచిగా స్మూత్గా లోపల ఫ్లఫీ లాగా ఉంటాయన్నమాట ఇడ్లీ కూడా. ఇక్కడ బేకింగ్ సోడా కానీ అలాంటి ఏమీ కలపాల్సిన అవసరం కూడా ఏమీ లేదనమాట. ఇడ్లీ చాలా స్మూత్గా వస్తాయన్నమాట. ఇలా కలిపేసేసుకుని నేను ఇడ్లీ మార్నింగ్ టైం ప్రిపేర్ చేసుకోవడం కోసం నైటే ఇలా కలిపి ఎప్పుడు ఇలానే పెట్టుకుంటానమాట. సో ఇలా మంచిగా రెడీ చేసేసి పెట్టుకుని మార్నింగ్ టైంలో ఈ విధంగా బీట్రూట్కు ఉన్న పీలంతా తీసేసుకోవాలి. దీనికి ఉన్న తొక్క తీసేసుకుని చక్కగా శుభ్రంగా కడిగేసిన తర్వాత చిన్న ముక్కలాగా కట్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని మంచిగా ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దానిలోకి ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీరు కావాలి అంటే ఇలా పేస్ట్ లాగా వేసేసుకుని ఇడ్లీ పిండితో కలిపేసుకోవచ్చు. బట్ నేనైతే దీనికి ఉన్న పిప్పంతా తీసేసేసి దీనిలో ఉన్న జ్యూస్ మాత్రమే తీసి ఇడ్లీ రవ్వలోనికైతే యాడ్ చేసుకుని కలుపుకుంటున్నానండి. ఆల్రెడీ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ పిండి, ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా చక్కగా పొంగి సగానికి సగం పొంగి చక్కగా చాలా బాగా వచ్చింది. చక్కగా ఫెర్మెంటేషన్ కూడా బాగా అయ్యిందనమాట. ఇంకా దగ్గరకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా వచ్చిందంటే ఇడ్లీ పిండి, ఇడ్లీ చిన్న పిల్లలకు గ్యాస్ మీద పెట్టినా కానీ ఇడ్లీ వేసి స్మూత్గా వస్తాయి. ఇడ్లీ పిండి కలిపే విధానాన్ని బట్టే ఇడ్లీ అనేది ఉంటుందన్నమాట. ఇలా మామూలుగా అయినా వేసేసుకోవచ్చు. హెల్దీగా పిల్లలకి పెట్టాలనుకుంటే కనుక ఇలా బీట్రూట్తో కానీ లేదంటే ఇంకా క్యారెట్తో కానీ ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, హెల్దీగా ఉంటారనమాట. బీట్రూట్ తినడానికి చాలామంది పిల్లలు ఇష్టపడరు కదండి. ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఇలా ఇడ్లీ పిండి మనకి ఎంత కావాలో అంతవరకు తీసేసుకుని చక్కగా బీట్రూట్ జ్యూస్లోనికి యాడ్ చేసేసి కొంచెం తగినంత సాల్ట్ వేసేసి మంచిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా ఒకసారి ఇదంతా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ పెట్టుకునే పాత్రలోనికి కొన్ని వాటర్ పోసేసి నేను ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇడ్లీ వేసుకునే గిన్నెలు ఉంటాయి కదా, ఇలా గిన్నెల్లోనికైతే ఇడ్లీ పిండిని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మంచిగా కలర్ఫుల్గా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని పెట్టుకున్నారంటే పిల్లలు ఇలా వేసేటప్పుడే ఇష్టంగా ఈ ప్లేట్ నాకు వేయి మమ్మీ అని అడిగల్లా తింటారనమాట. నేను ఇలా ప్రిపేర్ చేసి ఇడ్లీ గిన్నెలోకి ఇలా వేస్తూ ఉన్నాను కదా, ఈ ప్లేట్లోకి నాకు అని మా పిల్లలు చెప్తూ ఉన్నారనమాట. చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా కలర్ఫుల్గా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తినకుండా ఎలా ఉంటారో చెప్పండి.
2 ఇడ్లీలు తినే పిల్లలు 5 ఇడ్లీలు తింటారండి. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీగా. బీట్రూట్ వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయన్నమాట. బీట్రూట్ మామూలుగా తినాలంటే కొంచెం మట్టి స్మెల్ వస్తుంది కదా, బట్ అలా కాకుండా ఇలా చేసి పెట్టండి. వారానికి కనీసం 2 సార్లు అన్నా సరే ఇలా చేసి పెట్టండి. హెల్తీగా ఉంటారు. బ్లడ్ కూడా మంచిగా పడుతుందన్నమాట. ఇలా తినడం వల్ల హెల్తీగా ఉంటారు. అది కూడా ఆయిల్ లేని ఫుడ్ కాబట్టి ఇంకా వెరీ హ్యాపీ కదా. చక్కగా అన్నిట్లో ఇలా కలర్ఫుల్గా యాడ్ చేసేసుకు పెట్టుకుని స్టవ్ మీద అయితే మంచిగా పెట్టుకుని కనీసం ఒక 20 నిమిషాలు సిమ్లో కాకుండా హైలో కాకుండా ఒక మీడియంలో పెట్టేసేసుకుని మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట, బట్ ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఈ చక్కగా ఇడ్లీ పిండి ఇలా ఇడ్లీని ఉడికించేసేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత తీసేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇలా చక్కగా పెట్టుకున్న తర్వాత కొంచెం దీనిలో ఆవిరంతా పోయిన తర్వాత మంచిగా ఇలా ఇడ్లీలు తీసేసినట్లయితే గిన్నెకి కూడా అతుక్కోకుండా చాలా స్మూత్గా వచ్చేసేస్తాయండి. దీని కాంబినేషన్ చట్నీ మంచిగా పల్లీల చట్నీ చేసుకుని దీనిలోకి హ్యాపీగా తినేసేయచ్చు. ఏ చట్నీ అయినా సరే బాగుంటుందండి, ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్లీగా మీకు మీ పిల్లలకి బాగా నచ్చుతుందనమాట. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. ఇంకా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.